తెలుగు సినీ సామ్రాజ్యం ఇప్పుడు సరిహద్దులు లేని ఒక మహాసముద్రంలా మారిపోయింది. ఒకప్పుడు ఒక భాషలో హిట్ అయితే మరో భాషలోకి రీమేక్ చేసే రోజులు పోయాయి. ఇప్పుడు సినిమా అనగానే అది పాన్ ఇండియా స్థాయిలో ఉండాల్సిందే. లార్జర్ దాన్ లైఫ్ స్టోరీలు, కళ్ళు చెదిరే భారీ సెట్లు, అంతకు మించి కనుల పండుగ చేసే సరికొత్త కాంబినేషన్లతో మన డైరెక్టర్స్ వెండితెరకు కొత్త రంగులు అద్దుతున్నారు. సినిమా పోస్టర్ మీద ఒక హీరో ఉంటేనే థియేటర్లు దద్దరిల్లిపోతాయి. అలాంటిది ఇద్దరు అగ్ర హీరోలు లేదా వేర్వేరు భాషలకు చెందిన ఇద్దరు దిగ్గజాలు ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే ఆ ఊహే అభిమానులకు పూనకాలు తెప్పిస్తుంది. ప్రస్తుతం మన టాలీవుడ్ సీనియర్ హీరోల సినిమాలన్నీ సరిగ్గా ఇదే బాటలో సాగుతున్నాయి. మార్కెట్ లెక్కలను మారుస్తూ సగటు ప్రేక్షకుడికి కిక్కిచ్చేలా డైరెక్టర్ సరికొత్త వ్యూహాలను రచిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఒక విషయాన్ని గమనిస్తే ఆయన సినిమాల్లో మరో స్టార్ హీరో ఉండటం అనేది ఒక సక్సెస్ ఫార్ములాగా మారిపోయింది. గాడ్ ఫాదర్ సినిమాలో బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ తో కలిసి ఆయన చేసిన డాన్స్ ఫైట్స్ కేవలం మన దగ్గరే కాదు, హిందీ బెల్ట్ లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అంతకుముందు ఆచార్యలో రామ్ చరణ్ తో కలిసి నటించి తన వారసుడికి అండగా నిలిచారు. ఇక వాల్తేరు వీరయ్యలో మాస్ రాజా రవితేజతో కలిసి చేసిన రచ్చ ఈ సంక్రాంతికి కూడా మనం మర్చిపోలేం. తాజాగా మన శంకర వరప్రసాద్ గారు అంటూ విక్టరీ వెంకటేష్ తో కలిసి ఆయన చేసిన హడావిడి అభిమానులకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇప్పుడు చిరంజీవి కన్ను దర్శకుడు బాబీ ప్రాజెక్ట్ పై పడింది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో మెగాస్టార్ రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నారట. ఈ కథలో ఒక కీలకమైన ప్రత్యేక పాత్ర ఉంది. దీనికోసం మలయాళ దిగ్గజం మోహన్ లాల్ పేరు చాలా బలంగా వినిపిస్తోంది. ఒకవేళ వీరు ఇద్దరూ కలిసి తెరపై కనిపిస్తే అది సౌత్ ఇండియా సినీ చరిత్రలో ఒక అపురూపమైన ఘట్టమవుతుంది. ఈ పాత్ర ఎవరన్నది ఖరారైతేనే షూటింగ్ పట్టాలెక్కేలా ఉంది. అందుకే ప్రస్తుతం మెగా క్యాంప్ లో ఈ సస్పెన్స్ తారాస్థాయికి చేరింది. ఇక నందమూరి నటసింహం బాలకృష్ణ అంటేనే ఒక ఊపు, ఒక పౌరుషం. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన నెక్స్ట్ మూవీకి రెడీ అవుతున్నారు. ఆ తర్వాత వివేక్ ఆత్రేయ లాంటి వైవిధ్యమైన డైరెక్టర్లతో ఆయన చేయబోయే సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలోని ఒక శక్తివంతమైన పాత్ర కోసం మోహన్ లాల్ ను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కాంబినేషన్ వెనుక ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంది. దాదాపు 30 ఏళ్ల క్రితం ఏఎన్ఆర్ బాలయ్య కలిసి నటించిన గాంధీవం మూవీలో మోహన్ లాల్ ఒక పాటలో మెరిశారు. అప్పటి నుంచి ఈ ఇద్దరు దిగ్గజాలను ఒకే సినిమాలో చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. వివేక్ ఆత్రేయ మార్క్ కథలో ఈ ఇద్దరు కలిసి నటిస్తే అది నటనకు పట్టాభిషేకం చేసినట్లే అవుతుంది. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబో అంటేనే ఒక విస్ఫోటనం. వీరిద్దరి కలయికలో రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరో ఎంత పవర్ఫుల్ గా ఉంటాడో విలన్ అంతకంటే బీభత్సంగా ఉంటాడు. మొదట ఈ విలన్ పాత్ర కోసం మలయాళ హీరో టోవినో థామస్ పేరు వినిపించింది. కానీ ఆయన డేట్స్ కుదరకపోవడంతో ఇప్పుడు వేట బాలీవుడ్ వైపు మళ్లింది. మరోవైపు బాలీవుడ్ చాక్లెట్ బాయ్ నుంచి సీరియస్ యాక్టర్ గా మారిన షాహిద్ కపూర్ ఈ సినిమాలో ఎన్టీఆర్ ను ఢీకొట్టే విలన్ గా కనిపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒకవేళ షాహిద్ ఓకే అంటే ఉత్తరాది మార్కెట్ లో ఈ సినిమాకు తిరుగుండదు. ఎన్టీఆర్ మాస్ పవర్ కు షాహిద్ క్లాస్ యాక్టింగ్ తోడైతే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వేట మొదలైనట్లే. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన పుష్ప మూవీతో ఇండియాను ఊపేశారు. ఇప్పుడు ఆయన దర్శకుడు అట్లీతో కలిసి రాకా అనే భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నారు. దీన్ని గ్లోబల్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే ఈ మూవీలో దీపికా పదుకునే నటిస్తుందని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయడంతో బాలీవుడ్ లో భారీ అంచనాలు మొదలయ్యాయి. అంతేకాదు మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న వంటి స్టార్ హీరోయిన్లు కూడా ఇందులో భాగమయ్యే సూచనలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో హైలైట్ ఏమిటంటే కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఒక గెస్ట్ రోల్లో కనిపించబోతున్నారట. జవాన్ తో అట్లీకి బంపర్ హిట్ ఇచ్చిన షారుఖ్ తన మిత్రుడి కోసం అల్లు అర్జున్ సినిమాలో మెరవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కలయిక గనక నిజమైతే భారతీయ సినిమా చరిత్రలో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఇలా ఒకరి తర్వాత ఒకరు అగ్ర హీరోలు తమ ఈగోలను పక్కన పెట్టి కథ కోసం చేతులు కలపటం అనేది మంచి పరిణామం. ఒకప్పుడు ఇది కేవలం మల్టీ స్టారర్ సినిమాలకే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు ప్రత్యేక పాత్రలు, గెస్ట్ రోల్స్ ద్వారా సినిమా స్థాయిని పెంచేందుకు మన హీరోలు ముందుకు వస్తున్నారు. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో వెండి తెరపై మనం మరిన్ని అద్భుతాలను చూడొచ్చు. చూసారుగా మన హీరోల ప్లానింగ్ ఎలా ఉందో. ఏ కాంబినేషన్ వర్కౌట్ అయినా ప్రేక్షకుడికి మాత్రం అద్భుతమైన విందు భోజనం దొరికినట్లే.